హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనము హోటల్ స్టైల్లో బండ్ల మీద కానీ హోటల్లో కానీ స్ట్రీట్ స్టైల్లో సర్వపిండి సేమ్ అక్కడ వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ మనం ఇక్కడ అలానే చేద్దాం. ఈరోజు మనం ముందుగా మీ దగ్గర పిండి ఉంటే పిండి డైరెక్ట్ వాడుకోండి, లేకపోతే పిండి గిన్నె పట్టించుకోండి బియ్యాన్ని. తర్వాత బియ్యం గిన్నె పట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒక 2-3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు కట్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఒక 5 మిరపకాయలు శుభ్రంగా కడిగి చిన్న కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ అని 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక ఎల్లిపాయ గడ్డ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మీరు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుంది, స్ట్రీట్ స్టైల్. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి అంతా. తర్వాత బియ్యం పిండిని నేనైతే ఒక 3 గ్లాసులు తీసుకున్నా. 3 గ్లాసులు జల్లెడలో పోసుకొని శుభ్రంగా జల్లెడ పట్టుకున్నా. జల్లెడలో పోసుకొని జల్లెడ పట్టుకోవాలి. జల్లించిన తర్వాత ముందుగా మనం ఉల్లిగడ్డ మిర్చి అవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ను ఈ పిండిలో వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ఓమ వేసుకోవాలి. ఓమ ఇట్లా నలిసేసుకుంటేనే స్మెల్ వస్తుంది, డైజెన్గా అవుతుంది, బాగుంటుంది. తర్వాత ముందుగా కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. తర్వాత ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి, చిన్న కడిగేసి వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ముందుగా వేసుకున్నా కానీ ఇలా వేసుకుంటేనే పంటకి కచ్చపచ్చగా తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగించి అయినా వేసుకోవచ్చు, పచ్చి అయినా కానీ ఇట్లా 2 వక్కలుగా వేసి అందులో వేసుకోవాలి. తర్వాత శనగపప్పు కొంచెం నానబెట్టుకొని అందులో వేసుకోవాలి. పంటకి అప్పుడప్పుడు పల్లీలు, శనగపప్పు, నువ్వులు తగులుతుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది.
నువ్వులు వేసుకోవాలి, పల్లీలు వేసుకోవాలి, శనగపప్పు వేసుకోవాలి. టేస్ట్ అదృష్టం. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ అంత ఒకసారి మిక్స్ అయ్యేలా కలపాలి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూసారంటే జీవితంలో బయట కొననే కొనరు. అంత రుచిగా ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సేమ్ బయట కొనుక్కున్న దానికంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేలా. నేను వేసిన మిరపకాయలు కారం సరిపోలేదు, ఇంకొంచెం మిర్చి పౌడర్ వేసుకున్న, ఒక 2-3 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా ఉండేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం సర్వపిండి వేసుకునే గిన్నెలు ఉంటాయి కదా, అందులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ బ్రష్ కానీ ఇట్లా చేత కానీ అప్లై చేసుకోవచ్చు, మిషన్ ఏ రకంగా అయినా అప్లై చేసుకోవాలి. ఇలా చుట్టూ మంచిగా అంతా అంటుకునేలా నూనె అప్లై చేయాలి. చేసిన తర్వాత పిండిని తీసుకోవాలి. ఇలా ముద్దగా మంచిగా కలుపుకొని పెట్టుకొని మనం ఆ గిన్నెకి సరిపడంత పిండి తీసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. పలుచగా ఉంటేనే చాలా బాగుంటుంది, కరకరలాడుతుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సర్వపిండి అనేది ఒత్తు పెట్టుకోవద్దు, అంటే మందం పెట్టుకోవద్దు. మందం ఉంటే టేస్ట్ ఉండదు, బాగుండదు, పిండి ఉంటుంది. ఇలా కొంచెం నూనె అప్లై చేసి ఆ గిన్నెలో వేసుకొని వేళ్ళతోనే ఒత్తుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన ఈ విధంగా ఒత్తుకోవాలి. పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి, మరి బాగా వేసుకుంటే మందం వస్తుంది, టేస్ట్ ఉండదు. ఇలా ఒత్తుకున్న తర్వాత వేళ్ళతోని ఇలా రంధ్రాలు చేసుకోవాలి, అక్కడ ఒకటి అక్కడ ఒకటి. రంధ్రాలు ఎందుకంటే ఇప్పుడు మనం అందులో నూనె పోస్తాం కాబట్టి నూనె కిందికి వెళ్ళి మన అది సర్వపిండి అనేది మంచిగా కాలాలి అని, 2 వైపులా కాలడానికి నూనె కింది వైపు వెళ్ళి కాలాలి కదా, అందుకోసం రంధ్రాలు చేసుకుంటాం మనం. ఈ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఫస్టే కొంచెం ఎక్కువ నూనె పోసుకోవాలి. మనం గారెలు కాల్చుకున్నట్లాగానే ఎక్కువనే నూనె పడుతుంది, ఆ నూనెలే కాలాలి. ఫస్ట్ ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి దాదాపు కాలేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల వరకు మంచిగా కాలుతుంది. ఇలా ఒక సైడ్ కాలాక మరో సైడు తిప్పి వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా వచ్చాక కాలవాలి. వీడియోలో చూపించిన ఈ విధంగా తీసి పట్టుకోవాలి. నూనె అడిసేలా నూనె ఉండకూడదు. నూనె అడిసినాక తీసి ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడమే. కరకరలాడే క్రిస్పీగా ఉండే ఎంతో రుచికరమైన సర్వపిండి మన ఎస్ఎస్ఏ లిటిల్ క్వీన్స్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ అందరికంటే ముందుగా మీ దగ్గరికి రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్లో పెట్టుకోండి. అప్పుడు అందరికంటే ముందుగా ఆ వీడియో మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.